జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు 1,37,000 ఉద్యోగాలని సింగిల్ డే ఇస్తే మూడో కంటికి తెలియకుండా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినారు. ఎక్కడ చిన్న అలిగేషన్ లేదు. డిఎస్సీలోనే తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీ ఇవ్వలేదంటారు. మీరు చేసిన పాపాలన్నింటినీ కడుక్కోవడానికే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం గడిచిపోయింది. మీరు 98 డిఎస్సీ అంటే 25 సంవత్సరాల క్రితం మీరు డిఎస్సీ వేసి ఇదే విధంగా అక్కడ సుమారుగా 4,059 మందికి ఆ రోజు అర్హులైన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు వదిలేస్తే వారందరికీ కూడా 98 డిఎస్సీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాల తర్వాత ఆ 4,059 మందికి ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఆయన వాళ్ళందరినీ పిలిపించి సెలబ్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడం. అందరికీ ఉద్యోగాలు ఇచ్చినారు. మీరు దిగిపోయే ముందు 2018 డిఎస్సీ వేసి సుమారుగా 6,954 ఉద్యోగాలకి మీరు నోటిఫికేషన్ ఇచ్చి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 2018 డిఎస్సీలో ఉన్నటువంటి 6,954 మందికి కూడా అందరికీ సెలక్షన్స్ పూర్తి చేసి అపాయింట్మెంట్ అడ్రస్ గుర్తు చప్పుడు లేకుండా ఇచ్చినారు. దానికి ముందు మీరు 2014 డిఎస్సీలో మొత్తం తాడేపల్లికి పిలిపించుకొని దాన్ని పబ్లిసిటీ చేసుకొని ఆ పబ్లిసిటీని 4-5 రోజుల పాటు మీరు దాన్ని అన్ని కూడా టెలికాస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే 2018 డిఎస్సీ 98 డిఎస్సీలో మీరు వదిలేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన 2018 డిఎస్సీలో మీరు వదిలేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం పోలే. అలానే 2008 డిఎస్సీలో కూడా 15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి డిఎస్సీలో సుమారుగా 2,193 మంది ఆ రోజు అర్హులైన వారందరికీ కూడా ఉద్యోగాలు రాకపోయినా కూడా వారందరికీ కూడా 15 సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. అలానే 2019 స్పెషల్ డిఎస్సీ వేసినా కూడా కేజీబీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ జరిపినా కూడా ఎక్కడా కూడా వాటన్నింటినీ కూడా ప్రాసెస్ని సిస్టమేటిక్గా కంప్లీట్ చేసి వారందరికీ ఇంటి దగ్గరికే డిఎస్సీ కంప్లీట్ చేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు దీన్ని 16 నెలలు ఆయన సొంత ఉద్యోగాలు ప్రాసెస్ అంతా కూడా తప్పుదారి పట్టించి ఈరోజు వారందరినీ కూడా తాడేపల్లికి వచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నది మీరు ఒకసారి చూడాలి.